భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఈరోజు పరమ పావనమూర్తి అయినటువంటి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల కుటుంబ ఆది పరాశక్తి కళాంశ స్వరూపం దుర్గా భవాని అమ్మవారు ఒక 22 సంవత్సరాల క్రితం ఇంత అభివృద్ధి లేనటువంటి ఈ 3 రోడ్ల కూడలిలో అప్పటికి ఇంకా డబుల్ రోడ్డు కూడా అవ్వలేదు, మనకి సింగిల్ రోడ్డుగానే ఉంది. ఆ సమయంలో ఈ యొక్క వరుసలే నుంచి బయటకు వచ్చేటువంటి రహదారికి ఎదురుకుండా ఒక గానుగు చెట్టు ఉండేది. ఆ గానుగు చెట్టు మొదట్లో అజ్ఞాత భక్తులు ఒక ఆయన రాజుగారు, భట్టరాజు గారు, ఆయన పేరు సరిగ్గా తెలియదు నాకు, మహేశ్వరరావు అండి, మహేశ్వరరావు గారు ఒక దేవి ఫోటో, ఇప్పుడు లోపల మనకి చిన్న ఆలయంలో ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అదే ఫోటోని అక్కడ పెట్టి ఒక డిబ్బీ పెట్టి అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది స్థల మహత్యం అంట. సహజంగా మనం మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటే ఎన్నో వేప చెట్లు కనబడతాయి. ప్రతి వేప చెట్టుకి మనం దండం పెట్టాం. ఏదో భక్తులు కాస్త పసుపు రాసి కుంకుమ పట్టు పెడతారు చెట్టుకి, ఆ చెట్టుకి మనం దండం పెడతాం. ఎంచేత ఆ చెట్లు అమ్మవారు ఉందనేటువంటి భావన, ఆ భక్తి ఆ చెట్టు దగ్గర అలా అలా ప్రబలమై వందలాది మంది భక్తులను ఆకర్షించుకొని అక్కడ ఒక విగ్రహ రూపం ఏర్పడుతుంది. ఎందుచేతనంటే అమ్మవారు ఈ రూపంలో ఉంటుందని మనం చెప్పడానికి లేదు. ఏ రూపంలోనైనా ఉండొచ్చు అమ్మవారు, ఎలా అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు అమ్మవారు అనేటటువంటి పరిస్థితి లేదు. ప్రకృతి స్వరూపం అమ్మవారు. ప్రకృతిలో మనం చూసేటటువంటి ఏ రూపంలోనైనా అమ్మవారు మనకు కనపడుతుంది, అందులో సందేహం లేదు. అటువంటి పరమ పావనమూర్తి అయినటువంటి అమ్మవారిని ఆ వేళ ఫోటో అక్కడ పెట్టారు. ఆ ఫోటో గాలివానకి ఎండకి వానకి తడిసి పాడైపోతూ ఉంటే మరి అక్కడే చిన్న కిరాణా కిల్లి కొట్టి నడుపుకుంటూ ఉన్నటువంటి జక్కా విష్ణుమూర్తి పట్టుకొచ్చి ఈ మర్రి చెట్టు కింద పెట్టడం జరిగింది. దానికి ఒక ఆలయం నిర్మించారు. అక్కడ ఒక శక్తి ఏర్పడింది. ఆ శక్తి అమ్మవారి యొక్క ద్విగుణీకృతమైనటువంటి శక్తి. వెళ్తూ ఉన్నటువంటి మార్గంలో వెళ్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి దండం పెట్టుకోవడం, అమ్మవారికి ఆశీస్సులు పొందడం, వాళ్ళు వెళ్ళిన పనులు పూర్తి చేసుకోవడం, ఏ ఇబ్బందులు లేకుండా ఏ కష్టాలు లేకుండా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం, ఒక అమ్మవారి యందు ఒక అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా. అది అంచెలంచెలుగా అమ్మవారి యొక్క ఆ యొక్క శక్తి ద్విగుణీకృతమై పెరుగుతూ వచ్చింది. అటువంటి అమ్మవారికి ఇప్పుడు ఈ రహదారులు విస్తరించేటటువంటి కార్యక్రమంలో అమ్మవారి ఆలయం మరి తీసివేయవలసినటువంటి అవసరం రావడం జరిగింది. అంటే 3వ ప్రయత్నం, మొట్టమొదటి ప్రయత్నం గానుగు చెట్టు కింద, 2వ ప్రయత్నం వటవృక్షం అంటే మర్రి చెట్టు కింద, 3వ ప్రయత్నంగా ఇప్పుడు అమ్మవారి ఆలయం అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆలయం ఏర్పడింది. అది అశేషమైనటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాలతో. ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరికీ కూడా నేను మనవి చేయాలి. ఎందుచేతనంటే అమ్మవారి యొక్క ఆలయం విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. చాలా మంది అంటే నా దాకా వచ్చినటువంటి వాళ్ళు 3-4 అత్యంత బాగా చనువుగా ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గర ప్రస్తావించారు. కానీ చాలా మంది గుమ్మరంగా ఉండిపోయారు. అరగడమా మాండవా, చేయడమా మాండవా అనేటటువంటి ఉద్దేశంతో అమ్మవారి యొక్క దిశ ఎటు ఉండాలి, అమ్మవారి యొక్క ముఖం ఎటు ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉంది. తూర్పుగా ఉంటే బాగుంటుందని చాలా మంది ఆలోచన చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఎందుచేతనంటే ముగ్గురు దేవతలకు ప్రత్యేకించి దిశతో సంబంధం లేకుండా గుళ్ళు నిర్మించేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఆంజనేయ స్వామి వారు, ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి, పంచముఖాలు ఉంటాయని ఆయనకి ఏ దిక్కులోనైనా ఆలయం నిర్మించవచ్చు. తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం అని లేదు. అలాగనే పరమేశ్వరుడికి ఈశ్వరుడికి పంచముఖాలతో ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఏ ముఖంలోనైనా ఏ దిక్కులోనైనా శివాలయం కట్టచ్చు, అందులో సందేహం లేదు. ఇక దుర్గ కూడా అమ్మవారు కూడా పంచముఖే, అమ్మవారు కూడా దుర్గ కూడా పంచముఖాలతోటే ఉంటుంది. అంచేత ఏ దిశలోనైనా కట్టవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఏంటంటే ఒక నది ఒడ్డున మనం గుడి కట్టవలసి వస్తే నది వైపుకే గుడి కట్టాలి, నది పారుతూ ఉన్నటువంటి వైపుకే గుడి కట్టాలి. తూర్పుగానే వాస్తు అది చూడడానికి వీల్లేదు. మీరు ఇప్పుడు రాజమండ్రి గోదావరి గట్టుకు వెళ్ళినట్టయితే అక్కడ 108 గుళ్ళు ఉన్నాయి మొత్తం. ఏ గుడి చూసినా మీకు గోదావరిని చూస్తూ పడమట వైపుగా ఉంటుందో తప్ప ఏది కూడా తూర్పు వైపు ఉండదు మీకు గుడి. ఎంచేతంటే నదికి అభిముఖంగా కట్టాలి గుడి. అలాగే ప్రధాన రహదారి ఏదైతే ఉందో, ప్రధానమైనటువంటి రహదారి, వందలాది వాహనాలు, వందలాది మంది జనం సంచరించేటటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారికి అభిముఖంగా ఆలయం నిర్మించాలి. ఆ ఆలయం నిర్మించడానికి అనుకూలమైనటువంటి దేవతలు ఒకరు ఆంజనేయ స్వామి, 2వ వారు దుర్గా, 3వ వారు ఈశ్వరుడు.
అందుచేత దక్షిణాభిముఖంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దక్షిణాభిముఖంగా నిర్మించినటువంటి ఆలయంలో అమ్మవారు కనకదుర్గాదేవి యొక్క స్వరూపంగానే కొలువై ఉంటుంది. మీరు పంచారామాలకు వెళ్ళినట్టయితే, పంచారామ క్షేత్రాలకు వెళ్ళినట్టయితే ఒక మీకు అమరావతిలో కానీ ద్రాక్షారంలో కానీ లేకపోతే ఇక్కడ కానీ దక్షిణాభిముఖంగానే ఉంటుంది అమ్మవారి ఆలయం. ఈశ్వరుడు చూస్తూ దక్షిణాభిముఖంగానే ఉంటుంది. అంచేత ఇక్కడ దక్షిణ దిశ అనేటటువంటిది ఎందుకు పరిగణలో తీసుకున్నామంటే, ఒకటి అమ్మవారికి కుడి చేతి వైపున ఎడం చేతి వైపున ఎవరో ఉండకూడదు, అమ్మవారికి కుడి ఎడమలుగా ఎవరో ఉండకూడదు. ఎప్పుడైతే మేము తూర్పు ముఖంగా తీసుకున్నామో ఆలయ శిఖరంతో కడుతున్నాం కాబట్టి ఎడమ చేతి మీదుగా ఇళ్ళన్నీ ఉన్నాయి. ఇక్కడ దక్షిణాభిముఖంగా తీసుకోవడం వల్ల లేవా అని మీరు అడగచ్చు, కానీ రహదారులు అడ్డున్నాయి మధ్యలో. ఇక్కడ ప్రధాన రహదారి ఉంది, అవతల పక్క ఒక రాజవీధి ఉంది. అంచేత ఈ రాజవీధులు రెండింటి మధ్యలో దక్షిణాభిముఖంగా అమ్మవారి ఆలయం నిర్మించడం జరిగింది. ఇది వాస్తు శాస్త్రబద్ధంగా అమ్మవారి ఆలయం అట్లా ఉండవచ్చు అనేటటువంటి శాస్త్రం మనకు చూపించబడుతుంది. కాబట్టి భక్తులకి ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, రేపు పొద్దున నాకు దీనివల్ల ఈ ఇబ్బంది వచ్చిందని ఎవరు వచ్చి ఫిర్యాదు చేయకుండా ఉండడం కోసం రహదారికి అభిముఖంగా రాజవీధి, నదితోటి సమానం రాజవీధి అనేటటువంటి నదితోటి సమానం, ఆ రాజవీధికి అభిముఖంగా మన అమ్మవారి ఆలయం నిర్మించాం. ఇది ఏ విధంగానూ దోషయుక్తం కాదు. అందుచేత అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని మంచి మనసుతో జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. భక్తుల్ని, సోదరుల్ని, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు మన గ్రామంలో. అయినప్పటికీ కూడా మీ అందరి ఆదరాభిమానములతోటే ఒక వాస్తు సిద్ధాంతిగా మన గ్రామం యొక్క పేరుని ఉచ్చస్థితికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితిలో ముందుకు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఏనాడో మా తాతలు సిద్ధాంతిగా కొనసాగారు. ఇప్పుడు మళ్ళీ 4వ తరంలోనో 3వ తరంలోనో మా దగ్గరకు వచ్చింది మళ్ళీ అనేది. ఆ పరంపరను అలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో ఒక దైవం విషయంలో, భగవంతుడి విషయంలో ఇప్పటికి రమారమి 75 నుంచి 80 ఆలయాలు నేను ప్లాన్ వేసి నిర్మించడం జరిగింది. ఇది 153వ ప్రతిష్ఠ, అమ్మవారి ప్రతిష్ఠ నా చేతుల మీదుగా జరిగేటువంటి ప్రతిష్ఠ. అందుచేత ఏ గుడి కట్టినా, ఏ గుడికి మనం వాస్తు శాస్త్రాన్ని మనం పరిచయం చేసినా ఎక్కడ అనా పైసా తీసుకోకుండా, ఇంచేతంటే ఇది హిందూ సాంప్రదాయం నిలబెట్టేటటువంటి కార్యక్రమం నేను భుజం మీద వేసుకున్నాను. కాబట్టి హిందూ సాంప్రదాయబద్ధంలో ప్లాన్ వరకు, ఆ ఆలయం పూర్తి అయ్యే వరకు కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి వాస్తు సలహా కావాల్సి వచ్చినా ఎంత దూరమైన రూపాయి తీసుకోకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి వస్తున్నారు. మన గ్రామం యొక్క ఖ్యాతి, మన గ్రామం యొక్క విలువ 10 మందికి తెలియాలి. బయట అయ్యప్ప స్వామి పూజలకు వెళ్తాను నేను. అయ్యప్ప స్వామి పూజలకి రమారమి 70-80 గ్రామాలకు వెళ్తాను. సంవత్సరానికి 45 నుంచి 50 పూజలు చేయిస్తాను. నా ఇంటి పేరుతో ఎవరో పిలవరు, వడిసలేరు స్వామి గారు అంటారు. ఆ పూర్తి పేరు కూడా ఎవరికీ తెలియదు. వడిసలేరు గురుస్వామి గారు అంటారంటే మన ఊరు పేరుతోటే పిలవబడుతున్నాను ఎక్కడికి వెళ్ళినా, అంతే తప్ప నా సొంత పేరుతో పిలవబట్టాల. ఇంచేత నా ఊరు ఖ్యాతి, నేను పుట్టినటువంటి నా ఊరు ఖ్యాతి 10 గ్రామాలకి తెలియాలి. అది నా వల్ల తెలిస్తే నాకు ఇంకా సంతోషం. ఆ కారణం చేత ఈ రకంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించాం. అత్యద్భుతంగా ఊహించినది వేరు, జరిగినటువంటిది వేరు. మన గ్రామంలో ఇప్పటి వరకు అంటే ఇది నా గొప్పతనం వల్ల, నా గొప్పతనం కానే కాదు, నాది కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి దానం ఇచ్చినటువంటి వాళ్ళ దాతలది కాదు, మరి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళది కాదు. వాళ్ళందరి యొక్క మనస్సుల్లోనూ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అమ్మవారి ఇక్కడ ఒక అభవ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించుకోవాలని అమ్మవారు నిర్మించుకుంది. ఆలయం కట్టినటువంటి మేస్త్రిది గొప్పతనం కాదు, ప్లాన్ వేసినటువంటి నాది గొప్పతనం కాదు, దాతలది గొప్పతనం కాదు, అమ్మవారిది గొప్పతనం. అమ్మవారే తన యొక్క ఆలయాన్ని ఇక్కడ భవ్యంగా నిర్మించుకుంది. అటువంటి భవ్యమైనటువంటి ఆలయం నిర్మింపబడిన తర్వాత ఇక్కడ మీరు గమనించాలి, ఎంతో మంది దాతలు ఈ యొక్క ఆలయానికి ముందుకొచ్చి ఆలయాన్ని ఉన్నారు. ఆ ఆలయం యొక్క ఖ్యాతిని ఇమిడింపజేయడానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఇందులో ఎంతో మంది దాతలు ఉన్నారు. అందులో ప్రధానంగా మరి ఈ యొక్క మేక దొరయ్య చౌదరి గారు 1,25,000 రూపాయలు ఇచ్చారు వారు అమ్మవారి ఆలయం నిర్మింపబడడానికి. అలాగనే సత్యనారాయణ వారు అమ్మవారి ఆలయ స్లాబ్ అది కూడా వారే వేయించారు. అది కూడా ఇంచుమించుగా 1,00,000 రూపాయలు పైసలుకుంటుంది. పైకి జరగవచ్చు చూడరా. ఆలయంలో విగ్రహం అనేటటువంటిది ఎందుకు, విగ్రహం కోసం మనం విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. ఆ విగ్రహంలో 16 ప్రాణకళలు ఉంటాయి. ఆ ప్రాణకళలు ఎలా వస్తాయి విగ్రహంలో నేను చెబుతాను. అటువంటి విగ్రహాన్ని తమిళనాడులో మహాబలిపురంలో చేయించారు. విగ్రహాన్ని ప్రమాణమి 1,50,000 రూపాయల ఖరీదుతోటి అమ్మవారి యొక్క విగ్రహం బయట భక్తుల సౌలభ్యం కోసం బయట ఏర్పాటు చేసేటువంటి చిన్న 18 అంగుళాల అమ్మవారి యొక్క విగ్రహం. అలాగనే గణపతి, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు 4 శ్రీచక్రము కూడా అమ్మవారు చేయించారు. ఏలూరు బుల్లబ్బాయి గారు కుమారులు లక్ష్మీనారాయణ, జలంధరు, రవీంద్ర సతీష్ కుమారు, ఈ 3 కుమారులు. ఏలూరు బుల్లబ్బాయి గారు పీటల మీద కూర్చున్నారు. వారు ఈ యొక్క కుమారులు వాళ్ళు చేయించారు. ఈ యొక్క
విగ్రహాలన్నింటినీ కూడా. అలాగే కేజీన్నర వెండితో అమ్మవారి యొక్క వక్షస్థల భాగాన్ని వెండితో తయారు చేయించారు పోతుల వెంకటరావు గారు, వారి కుమారులు బాబీ గారు. అలాగనే 3.5 కేజీల వెండితో ఏలూరు సతీష్ కుమార్ గారు అమ్మవారి యొక్క మకర తోరణము సుమారుగా 3.5 కేజీలతో చేయించడం జరిగింది. అలాగనే మరి వెండి కిరీటం అమ్మవారికి పుట్ట సరితాదేవి అనేటటువంటి భక్తురాలు చేయించడం జరిగింది. పసిడి కుండలు అమ్మవారికి ఆలయం మీద ఉన్నటువంటి పసిడి కుండ, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం నడిపిల్లి అప్పన్న చౌదరి గారు, నడిపిల్లి వెంకటరావు గారు అబ్బాయి నడిపిల్లి అప్పన్న చౌదరి గారు చేయించడం జరిగింది. అలాగనే ఆలయానికి పెయింట్లు ప్రమాణమే 2.5 లక్షల రూపాయల ఖరీదుతోటి ఏలూరు లక్ష్మీనారాయణ గారు, బుల్లప్పయ్య గారి కుమారులు వేయించడం జరుగుతుంది. ఇప్పుడు వేసింది వైట్ పెయింట్ మాత్రమే. పంచరంగులతోటి సర్వాంగ సుందరంగా దేవీ నవరాత్రుల నాటికి అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా తయారవుతుంది రంగులతో. అలాగనే టైల్స్ ఏలూరు రాధగారు, కొండపల్లి సత్యనారాయణ గారు ఇద్దరు కూడా సంయుక్తంగా టైల్స్ అమ్మవారి గర్భాలయంలో చుట్టూ వేయించడం జరుగుతోంది. గర్భగుడి ద్వారం రాతి ద్వారాన్ని 50,000 రూపాయల ఖరీదుతో బొచ్చు చలపతిరావు గారు, వారి కుమారు రమేష్ గారు ఇవ్వడం జరిగింది. తలుపులు ఏలూరు సత్యనారాయణ గారు చేయించారు. రమారమే 60,000-70,000 రూపాయల ఖరీదుతో టేబుల్ తలుపులు. ఇవి ఇలా ఇంకా అనేకమైనటువంటి వేలాది రూపాయలు చందాలు ఇచ్చారు. రమారమే కాపీ మేస్త్రికి 7 లక్షల రూపాయలు ఇచ్చాం. 8 లక్షల రూపాయల పైసలకు ఇంకా పై ఖర్చులు అయ్యాయి. ఇంకా రమారమి ఖర్చులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తులు ఇచ్చినటువంటివే. ఈ భక్తులందరూ ఎలా ఇచ్చారు? అమ్మవారి మీద అనురక్తితో ఇచ్చారు, అమ్మవారి మీద భక్తితో ఇచ్చారు. అమ్మవారు వాళ్ళకి కల్పిస్తే, అమ్మవారి వాళ్ళ యొక్క మనసులో ఆయనకి ఇవ్వాలనేటటువంటి భావన కల్పిస్తే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పట్టుకొచ్చి ఇచ్చి ఈ భవ్యమైనటువంటి ఆలయాన్ని నిర్మించి ఈ 3 రోజుల సెంటర్ని కూడా దుర్గా సెంటర్ గా మార్చేటటువంటి పరిస్థితిని అమ్మవారి ఇక్కడ ఏర్పాటు చేసుకుంది. ఇది దుర్గమ్మ గుడి సెంటర్ అవుతుంది. రేపు పొద్దున్న 3 రోజుల సెంటర్ కాస్త పేరు మారి అటువంటి భవ్యమైనటువంటి ఆలయంలో అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేయడానికి మరి కార్యకర్తలు, కమిటీ వారు చాలా కష్టపడ్డారు. ఇంచుమించుగా మరి ఇంతోధికంగా రమారమి 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అవుతుందా శంకుస్థాపన? 13 మాసాల్లో ప్రతిష్ఠ చేస్తున్నాం మనం. 13 మాసాలు కూడా అహోరాత్రంగా కమిటీ సభ్యులు, కుర్రవాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఆలయ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అందులో ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా మరి నేతృత్వం వహించి వాళ్ళందరినీ ఒక తాడు మీద తీసుకొచ్చి, ఎందుచేతనంటే ఈ కుర్రవాళ్ళు అనేసరికి ఆటోమేటిక్ గా తాడు పెట్టి బంధించిన ఎవడో కూడా ఏదో కర్రలోంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా సమీకృతం చేసి అందరినీ ఒక తాటి మీద నడిపించి ఎవరేమన్నా ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ నేతృత్వం వహించి ఏలూరి సూర్యబాబు గారు అబ్బాయి రాధా మీ అందరికీ సుపరిచితులు ఈ సెంటర్లో. అతను ఈ భుజం మీద వేసుకునే కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. దీనికి అతను ఒక్కడో చేశాడంటే అది భావ్యం కాదు. మొత్తం వెనకాల కమిటీ అంతా ఉన్నారు, ఆలయ కమిటీ అంతా ఉన్నారు. ఎక్కడ విష్ణుమూర్తి గాని అలాగనే మరి మిగతా కుర్రాళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలియదు. పేర్లు తెలియనటువంటి కుర్రవాళ్ళందరూ కూడా కష్టపడి పని చేశారు. ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేశారు. డబ్బులు ఇవ్వగలిగిన వాడు డబ్బులు ఇచ్చారు, కష్టపడి పని చేయగలిగిన వాళ్ళు కష్టపడి పని చేశారు. అలాగే ఏ రకంగా అమ్మవారికి సేవ చేయగలిగితే ఆ రకంగా అందరూ కూడా సేవ చేసి ఇవాళ అమ్మవారికి ఆలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. మరి అందరూ కూడా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి వాళ్ళందరికీ ఎల్లవేళలా అమ్మవారి యొక్క ఆశీస్సులు, మరి వాళ్ళ పుత్ర పౌత్ర వంశపార పర్యంతం కూడా అమ్మవారికి ఆశీస్సులు వాళ్ళకు ఉండి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఈ ధాన్యాదివాసం సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ నా శుభాశీస్సులు వాళ్ళకి తెలియజేస్తున్నాను. జై భవాని, జై జై భవాని. అలాగే ఈరోజు అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా చక్కగా 2వ రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం చక్కగా అమ్మవారికి చండీ హోమం చేశాం. చండీ హోమం అంటే మహిషాసురాది రాక్షసుల్ని ప్రమాణమి కొన్ని లక్షల మంది రాక్షసులు అమ్మవారు సంహరించింది. అమ్మవారు అలా రాక్షసులు సంహరిస్తేనే భూలోకంలో మనం బతకగలుగుతున్నాం. ఈవేళ చండికా స్వరూపంగా అమ్మవారు రాక్షస సంహారం ఏ విధంగా చేసిందో అదంతా కూడా 750 శ్లోకాలతోటి చండీ సప్తశతి అని చెప్పి ఒక గ్రంథం ఉంది. ఆ 750 శ్లోకాలు చదువుతూ హోమం చేస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. చండీ హోమం అంటారు. ప్రమాణమి 10 రోజులు అత్యంత వైభవంగా చండీ సప్తశతి హోమాన్ని మన పోతుల వెంకటరావు గారు ఒక సంవత్సరం క్రితం వాళ్ళ ఇంట్లో జరిపించారు. అదే చండీ హోమాన్ని మనం ఇక్కడ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ జరిపించాం. చండీ హోమం ఒక్క రోజుగా మనం చక్కగా ఇంకా చండీ హోమాలు అమ్మవారి యొక్క సన్నిధానంలో భవిష్యత్తులో జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ చండీ హోమం అయిన తర్వాత యాగ మండపంలో ఆవాహన చేసినటువంటి దేవతలందరికీ పూజా కార్యక్రమం చేసి అమ్మవారికి చక్కగా మరి ఆ యొక్క మంగళహారతి ఇవ్వడం జరిగింది. తర్వాత అమ్మవారికి విగ్రహానికి ఉదయం మహాస్నాపనం చేశాం. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత
అమ్మవారికి కుంకుడుకాయతో చక్కగా ముందుగా నూనె రాసి నలుగు పెట్టి కుంకుడుకాయ రసంతో అమ్మవారికి స్నానం చేయించాం. చక్కగా స్నానం అయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని చక్కగా పాల్పు వేసి పడుకోబెట్టి పైన ధాన్యం పోసాం. ఈ కార్యక్రమం ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహంలోకి 16 ప్రాణ కళలు వస్తాయి. ఈ యొక్క 16 ప్రాణ కళలు ఎలా వస్తాయి? ధాన్యం మనకి భూమి మీద చల్లితే విత్తనాలై మొక్కలు మొలిచి చక్కగా ధాన్యం పడుతుంది. అదే బియ్యం విత్తనాల కింద వేస్తే మొక్కలు మొలవు. ప్రాణాన్ని ఇచ్చేటటువంటి ప్రాణశక్తిని ఇచ్చేటటువంటిది కేవలం ధాన్యపు గింజకు మాత్రమే ఉంది. అటువంటి ధాన్యాన్ని అమ్మవారి యొక్క విగ్రహాల మీద పోయడం వల్ల అమ్మవారి యొక్క విగ్రహంలోకి ఈ యాగశాలలో మనం ప్రతిష్ఠ చేసినటువంటి 32 కోట్ల మంది దేవతలు కూడా వారి శక్తిని అమ్మవారి యొక్క విగ్రహంలోకి పంపిస్తారు. తద్వారా అమ్మవారి యొక్క విగ్రహంలోకి 16 ప్రాణకళలు 16 శక్తులు ఉత్పన్నం అవుతాయి. ఇప్పటిదాకా కూడా అనేక దుష్టశక్తులు ఇక్కడ ఉండొచ్చు. అమ్మవారి యొక్క విగ్రహం వచ్చింది, ఇప్పటిదాకా ఫోటో ఉంది. ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహంతో ఆవిడ మొత్తం ఇంచుమించుగా ఆ యొక్క 18 భుజాలతో ఉంది అమ్మవారు. ఆ 18 భుజాలతో ఆయుధాలు తీసుకుని వచ్చి మనందరినీ చెండాడుతుందని చెప్పి ఇక్కడ ఉండేటువంటి దుష్టశక్తులు అమ్మవారి యొక్క విగ్రహంలోకి ఆ యొక్క ప్రాణశక్తి వెళ్లకుండా ప్రయత్నం చేస్తాయి. దానికోసం 8 దిక్కుల్లో 8 దీపాలకుల కాపలా ఉంచి 8 అద్దాలు పెట్టి 8 దీపాలు పెట్టి 8 ఆయుధాలు అక్కడ పెట్టాం, చాకులను అక్కడ పెట్టాం. వాళ్ళు ఆ యొక్క దిక్పాలకులు ఆ చాకులను ఆయుధాల కింద పెట్టుకుని దుష్టశక్తులు రాకుండా అమ్మవారి యొక్క విగ్రహాల్లోకి వెళ్లే ప్రాణశక్తిని తిరిగి ఆ యొక్క విగ్రహంలోకి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తారు. దీన్నే ధాన్యాదివాసం అంటారు. అలాగనే వస్త్రాదివాసము, పుష్పాదివాసం అంటారు. ఈ ధాన్యాన్ని ఈ సమయంలో అమ్మవారి విగ్రహం మీద పోయడం వల్ల మనకి తిండికి నవధాన్యాలు పట్టడానికి పుష్కలంగా పండుతాయి, తిండికి లోటు లేకుండా ఉంటుంది. వస్త్రాలు అమ్మవారి మీద వేయడం వల్ల కట్టుకోవడానికి బట్టకి లోటు లేకుండా ఉంటుంది. పువ్వులు అమ్మవారి మీద వేయడం వల్ల, పసుపు కుంకుమలు అమ్మవారికి ఇవ్వడం వల్ల ఆడపడుచులందరూ కూడా సౌభాగ్యంతో దీర్ఘ సుమంగళులుగా పసుపు కుంకుమలతో కొలువయ్యారు, ఎప్పుడూ కూడా దినశీలుతూ ఉంటారు. ఇది పంచశయ్యాదివాసంలో ఉండే విశేషం. ఇది అమ్మవారి యొక్క విగ్రహంలో 16 ప్రాణ కళల యొక్క విశిష్టత ఏంటంటే మనలో ఒక కళ ఉంటుంది, ప్రాణం. ఈ శరీరంలోంచి ఈ ప్రాణం అనే చిలక ఎగిరిపోయింది అనుకోండి, శరీరం కట్టిగా మారిపోతుంది. స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, భార్యాబిడ్డలకు కానీ, గ్రామస్తులకు కానీ ఎవరికి కట్టెతో అవసరం దూర్చవన మారేస్తారు తీసుకెళ్ళి. కానీ ఇటువంటి కళలు, ఇటువంటి ప్రాణములు భగవంతుని యొక్క విగ్రహంలో 16 ప్రాణ కళలు ఉంటాయి. ఇతర మతాల వాళ్ళు వెటకారం చేస్తూ ఉంటారు. వీళ్ళు రాళ్ళకి రప్పలకి మొక్కుతారు, విగ్రహారాధన చేస్తారు. వీళ్ళు చేసే పూజలని దెయ్యాలకి సైతాలకి చేసే పూజలు అని చెప్పి ఊరు చివరిన వాళ్ళు కట్టుకున్నటువంటి కుటీరాల్లో మైకులు పెట్టి మొహం గడకుండా నెత్తి మీద ముసుగులు వేసుకుని పొద్దున్నే పని కట్టుకుని మన హిందూ దేవుళ్ళని తిడుతూ ఉంటారు. ఒంటి పిల్లల ఆకాశంలో నెత్తి మీద ముసుగులు వేసుకుని కొవ్వొత్తులు వెలిగించుకుని ప్రార్థన చేసుకునే వాళ్ళకి తెలియదు మన హిందూ మతం యొక్క గొప్పతనం కానీ, హిందూ మతం యొక్క సార్వభౌమత్వం కానీ, విగ్రహారాధన యొక్క విశిష్టత కానీ. విగ్రహారాధన మనకి ఎందుకు ఇచ్చారంటే విగ్రహం లేదు కాబట్టి విగ్రహారాధన ఇచ్చారు. నీళ్ల తొట్టులో చేప ఉంటుంది, ఆ చేప ఒక క్షణం ఒక చోట ఉండకుండా కదిలిపోతూ ఉంటుంది. అలాగే దేవుడి దగ్గర కూర్చుంటే మన మనస్సు కూడా చంచలం అయిపోతుంది. కళ్ళు మూసుకుంటే కష్టాలని సినిమాలలో తిరుగుతూ ఉంటాయి తప్ప భగవంతుడి మీద మనసు లగ్నం కాదు. 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుంటే, ఒక్క నిమిషం దేవుడి మీద మనసు ఏకాగ్రత కుదిరినా మనం జన్మ ధన్యమైనట్టే. ఆ ఒక్క నిమిషం కూడా మనకి ఏకాగ్రత కుదరదు. ఆ పిచ్చిన వాడో, పుచ్చుకున్నవాడో, పిల్లలు అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, చికాకులు, దేవుడి దగ్గర కూర్చుంటే బాధలు తప్ప ఇంకేముండవు మనకి, కష్టాలు తప్ప ఇంకేముండవు, సమస్యలు తప్ప ఇంకేమి కనపడవు మనకి. అందుచేత మనకి విగ్రహాన్ని ఇచ్చారు. ఒక ఆలయంలో ఉండే విగ్రహం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ యొక్క 10 నిమిషములు కూడా భగవంతుడి యొక్క విగ్రహం దగ్గర కూర్చుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి మనకి విగ్రహాలు ఇచ్చారు. సపోజ్ మీరందరూ కూడా విగ్రహం లేదండి నేను దేవుడు చూడగలను అనుకుంటే మీరందరూ ఉదయం చక్కగా స్నానం చేసి ఒక గదిలో కూర్చుని తెల్లని గోడ ముందు విగ్రహం లేకుండా, ఫోటో లేకుండా కూర్చుని కళ్ళు మూసుకుని మీకు నచ్చిన దేవుడిని పిలవడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు ఎవరికైనా కనిపిస్తాడేమో చూద్దాం. ఎవరికి భగవంతుడు కనిపించడు. ఒకవేళ కనిపిస్తే ఎటువంటి చిత్రాలు కనిపిస్తాయి? వయసులో ఉన్నటువంటి అబ్బాయిలకి సినిమా స్టార్లు కనబడతారు. వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు కాబోయే మొగుడు యాక్టర్ గానా, డాక్టర్ గానా, ఇంజనీర్ గానా కనబడతాడు. నెల వయసులో ఉన్నటువంటి వాళ్ళకి అప్పుల వాళ్ళు కనబడతారు. వయసులకు పోయినటువంటి ముసలి వాళ్ళకి కొట్టే కొడుకు, తిట్టే కోడలు కనిపిస్తారు తప్ప భగవంతుడు ఎవరికి కూడా కనిపించడు. భగవంతుడు కనిపించాలంటే విగ్రహం కావాలి. విగ్రహం కావాలంటే ఎదురుగుండా విగ్రహం ఉండాలి. ఆ విగ్రహం ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉండదు, గుడిలో ఉంటుంది. అందుకే ఇంటికంటే గుడి పదిలో ఉంటారు. ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే సజీవ చైతన్య స్ఫూర్తి కలిగిన 16 ప్రాణ కళలు కలిగినటువంటి ఆ యొక్క భగవంతుడి యొక్క విగ్రహం దగ్గర కూర్చుంటే భావబంధాలు మర్చిపోతాం. భార్యాభర్తలు గుర్తుకురారు, భార్యాబిడ్డలు గుర్తుకురారు, ఆ పిచ్చిన వాడు కానీ, పుచ్చుకున్న వాడు కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ ఏవి కూడా గుర్తుకురావు. ఆ 10 నిమిషంలో భగవంతుడి యొక్క మనసు లగ్నం అవుతుంది. ఆ 10 నిమిషాలే మన జన్మకి సార్థకం అవుతుంది. అందుకే దేవాలయం, ఆలయంలో విగ్రహం, ఆ విగ్రహానికి మనం పూజ చేయడం అనేటటువంటి వచ్చింది. అటువంటి విగ్రహంలో 16 ప్రాణ కళలు ఉంటాయి. 16 ప్రాణ కళలు ఉంటాయి కాబట్టి తిరుపతి వెంకటేశ్వర సంవత్సరానికి అన్ని సార్లు
నక్షత్ర బ్రహ్మోత్సవాలు జరిగిన, అన్నవరం సత్యదేవుడికి రోజుకి అన్ని వందల సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నా ఈవేళ మనం పూజ చేసేటువంటి దుర్గమ్మ వారు విజయవాడలో ఇంతమంది భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్న కారణం సజీవ చైతన్య స్ఫూర్తి కలిగినటువంటి 16 ప్రాణ కళలు భగవంతుడి యొక్క విగ్రహంలో, అమ్మవారి యొక్క విగ్రహంలో ఉంటాయి. ఆ 16 ప్రాణ కళలు ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహంలో రాబోతున్నాయి. ఆ విగ్రహాలు రాబోతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణోత్తములు 4 వేదములు పారాయణ చేస్తున్నారు. తిరుపతి దేవస్థానంలో చదువుకుని వచ్చినటువంటి పండితులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీకు చక్కగా ఆ వేద పారాయణ చేస్తారు. ఇదే 4 వేదములు విని మనం ఇంటి దగ్గర పెట్టుకుని పారాయణ చేయించుకోవాలంటే 10-15 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అంచేత బ్రాహ్మణోత్తములు వేద పారాయణ చేస్తున్నారు. శ్రద్ధగా ఆలకించి చెవుల్లో ఉన్నటువంటి తుప్పు వదిలించుకోవడానికి ప్రయత్నం చేయండి. दिव्य विग्रह प्रतिष्ठा महोत्सवाख्ये द्वितीय दिवसे सायं प्रदोषकाल पंचहिया दिवस महोत्सव समये प्राक्द्वारे ऋग्वेद श्रवणान्तरे दक्षिणद्वारे यजुर्वेदमये यजुर्वेद पारायणमवधारया श्रेष्ठतमाय कर्मणे आप्यायत्वमज्ञा इन्द्राय भागं प्रजापतिरणमीवायक्ष्मावस्तेन केशतमाखशज्ञसः ध्रुवा अस्मिन् गोपादो स्यातमग्वेः इदामानस्य पशोन्वाहिवसो पवित्रामसि अंहङ्गवः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूया इव ते तमोय सम्भूत्याज्ञारताः अन्यदेवाः सम्भवादन्यदाहुरसम्भवात् इति शुश्रमधीराणां येनस्तद्वेदनिक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्वेदो भयग्रसः विनाशेन मृत्युन्ते त्वा सम्भूत्यामृतामश्नुते हरिः ओम् स्वस्ति. భక్తులందరూ కూడా శ్రద్ధగా గమనించాలి. అమ్మవారి యొక్క ధాన్యాదివాసంలో రెండవ దిక్కుగా దక్షిణ దిక్కునున్నటువంటి వేదాన్ని యజుర్వేదం అంటారు. యజుర్వేదంలో దేవతలు ఎలా పూజించాలి, దేవతల గురించి తెలుసుకున్నాం ఋగ్వేదంలో. యజుర్వేదంలో దేవతలు ఎలా పూజించాలి, ఎలా యజ్ఞములు చేయాలి, ఎలా ప్రతిష్టా కార్యక్రమాలు చేయాలి, ఎలా వివాహాలు చేసుకోవాలి, మనిషి పుట్టిందలగా ఇది చనిపోయే వరకు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏ కార్యక్రమం ఎలా చేసుకోవాలి, భగవంతుడిని ఎలా పూజించాలనేటువంటి విధి విధానాలన్నీ కూడా యజుర్వేదంలో చెప్పబడ్డాయి. యజుర్వేదం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శుక్ల యజుర్వేదం, 2 కృష్ణ యజుర్వేదం అని చెప్పి 2 విధాలుగా ఉంటుంది. ఆ యజుర్వేదాన్ని బ్రాహ్మణోత్తములు పారాయణ చేశారు. ఇప్పుడు మూడవ దిక్కున్నటువంటి పడమర దిక్కున్నటువంటి సామవేదాన్ని బ్రాహ్మణోత్తములు పారాయణ చేయబోతున్నారు. శ్రద్ధగా ఆలకించండి అందరూ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణీ త్రిగుణాత్మికా స్వరూపిణీ శ్రీ విజయ దుర్గా భవానీ దేవ్యాచరత్రయాత్మిక దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవ ద్వితీయ దివసే సాయం ప్రదోషకాల సమయే పంచహిజాదివాస మహోత్సవ సమయే దక్షిణద్వారే యజుర్వేద శ్రవణాంతరే పశ్చిమద్వారే సామవేద ప్రియే సామవేద పారాయణమవధారయా. అగ్నాయాహి వేదయే ప్రాణవ్యదాతయే నిహోదాసత్స్య బర్హిషి వన్వన్మహాసి సూర్యబలాదిత్యమహాసి మహస్తే సతోనాధిమాపనస్య తేత్ఫాలేవ మహాసి. హరిః ఓం స్వస్తి. పరమ పావనమూర్తి అయినటువంటి అమ్మవారి యొక్క చతుర్వేద పారాయణలో 3వ వేదం సామవేదాన్ని పారాయణ చేశారు బ్రాహ్మణోత్తములు. పడమర దిక్కుగా ఉంటుంది సామవేదం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతాడు, 4 వేదాలు నా యొక్క స్వరూపమే, అందులో సామవేదం నాకు చాలా ఇష్టం. ఈ సామవేదంలో ఏముంటాయిట, సంగీతము, సాహిత్యము, లలిత కళలు, నాట్య కళలు ఇవన్నీ కూడా సామవేదంలో ఉంటాయి. అలాగే ఆయుర్వేదం కూడా సామవేదంలోనే ఉంటుంది. పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి నాట్య కళంతా కూడా సామవేదంలోనే చెప్పబడింది. అంచేత ఇప్పుడు మరి వాయిద్యకారులు వాయించినటువంటి మంగళవాద్యాలు కూడా సామవేదంలోనే, అందులో సందేహం లేదు. సరిగమలు కానీ, పదనిధులు కానీ, సంగీతం కానీ మొత్తం అంతా కూడా సామవేదం నుంచే ఉత్పన్నమైంది. ఈ సామవేదంలో ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి సామవేదంలో అమ్మవారి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి యొక్క సామవేదంలో మీకు ఆయుర్వేదం కూడా ఉంది. ఆయుర్వేదం అంటే మనిషి పుట్టిందలగా చనిపోయేదాకా కూడా ఏ ఏ రోగములు వస్తాయో ఆ రోగములకి ఏ మందులు ఉపయోగించాలో మొత్తం అంతా కూడా ఆయుర్వేద విధానం అంతా కూడా
సామవేదంలో చెప్పబడింది. అంతేకాకుండా మొట్టమొదట ఆపరేషన్ అంటే మనకు పట్ల కోసం ఆపరేషన్ చేసేస్తున్నారు ఈ మధ్యన. ఈ ఆపరేషన్ ఇంగ్లీష్ వాళ్ళు చేయలేదు. మొట్టమొదట మన భారతీయుడైనటువంటి చరక మహర్షి చేశాడు మొట్టమొదటి యొక్క ఆపరేషన్ అనేటటువంటి. అంచేత వైద్య విధానం మన భారతదేశానిదే కానీ ఇతర దేశాలది కాదు. ఇందులో మీకు ఒక అద్భుతాన్ని చెబుతాను నేను. ఏంటంటే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం అనేటువంటి విధానం ఒకటి వచ్చింది. తల్లిదండ్రులు కలవకుండా గాజు జాడీల్లో పిల్లల్ని పుట్టించేటటువంటి విధానం ఒకటి వచ్చింది. దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం అంటారు. అది చాలా గొప్పగా ఉందని చెప్పి చాలా మంది ఇతర దేశాల్లో చేస్తారు. చాలా గొప్పతనం, ఇతర దేశాల వాళ్ళు గొప్పతనం అని చెప్పుకుంటున్నారు. కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం మొట్టమొదట మన భారతదేశంలో వేదవ్యాసుడు చేశాడు. దీన్ని శ్రద్ధగా గమనించాలి. 7000 సంవత్సరాల క్రితం మహాభారతంలో మరి కౌరవుల యొక్క తల్లి గాంధారీదేవి 18 మాసాల గర్భాన్ని పోసింది. ఆవిడ ఎందుకు 18 మాసాల గర్భాన్ని పోసిందట? కురువంశానికి వృద్ధి చేయడానికి, అభివృద్ధి చేయడానికి అత్యద్భుతమైనటువంటి శక్తి సమన్వితుడైనటువంటి కొడుకు పుట్టాలని చెప్పి దీక్షగా తపస్సు చేస్తూ 18 మాసాల గర్భాన్ని పోసింది. అసలు పుట్టవలసినటువంటి కౌరవులు ఎంతమంది? మొత్తం 100 మంది. ఆడపిల్ల ఒకతే 101 మంది. ఈ 101 మందిని గాంధారీదేవి కనాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి లెక్క చేయండి. 2 సంవత్సరాలకు ఒకరు పుట్టా 200 సంవత్సరాలు ఆవిడ జీవించి ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. కానీ ఏకకాలంలో జీవించారు పుట్టారు యొక్క 100 మంది కౌరవులు కూడా. దానికి ఎలా అంటే ఈ యొక్క 18 మాసాలు ఈవిడ గర్భవతిగా ఉండి గర్భాన్ని మోస్తున్నటువంటి సమయంలో అరణ్యవాసంలో ఉన్నటువంటి కుంతీదేవి, మాద్రీదేవి పాండవరాజుతో కలిసి 5 పిల్లలు కన్నారు. పంచపాండవులు పుట్టారు. తమ్ముడికి పుట్టిన అన్నగారి కంటే ముందు తమ్ముడికి కొడుకు పుడితే వాడే కుటుంబానికి పెద్దవాడు అవుతాడు, జ్యేష్ఠుడు అవుతాడు. అన్నగారు కొడుకు కదా అని వెనకాల పుట్టినటువంటి వాడు జ్యేష్ఠుడు అవడం. తమ్ముడికి పుట్టినటువంటి మొట్టమొదటి కొడుకే జ్యేష్ఠుడు అవుతాడు. అంచేత వీడికి గాంధారీదేవికి చాలా బాధ కలిగింది. అయ్యో 18 మాసాల నుంచి గర్భాన్ని మోస్తున్నాను, ఎంతో కష్టపడి ఈ గర్భాన్ని మోసుకుంటూ వస్తున్నాను, నా కొడుకు జ్యేష్ఠుడు అవుతాడు అనుకున్నాను. ఇక్కడ పాండురాజు కొడుకులు జ్యేష్ఠులు అయిపోయారు ధర్మరాజు వాళ్ళు అని చెప్పి ఆవిడ ఎంతో బాధతో అసూయతో రగిలిపోయి తద్వారా ఆవిడ యొక్క గర్భం అంతా కూడా స్రవించిపోయి గర్భపతనం అయిపోయి భూమి మీద పడిపోయింది. గర్భం అంతా కూడా ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, ఇంకా పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు. ఏం చేయాలో అర్థం కాక ధృతరాష్ట్రుడి యొక్క తల్లి సత్యవతీదేవి పరాశర మహర్షి వల్ల తనకు మొట్టమొదటి పుట్టినటువంటి జ్యేష్ఠుడైనటువంటి వేదవ్యాసుడికి ధనం పెట్టింది. వేదవ్యాసుడు ప్రత్యక్షమై నేలపాలైనటువంటి గాంధారి గర్భాన్ని దగ్గరగా పోగు చేసి 101 పిండాలుగా చేసి 101 పిండాలైనటువంటి జాడీల్లో పెట్టి పసుపు కొట్ట మూసేసి మంత్రంతో అభిమంత్రించి ఆ 101 జాడీలో గదిలో పెట్టి తాళం వేసేసాడు. 10 మాసాల తర్వాత ఆ యొక్క 101 జాడీల్లోంచి 100 మంది కౌరవులు, ఒక ఆడపిల్ల దుస్సాల పుట్టారు. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ఆనాడు మహాభారతంలో ఉందో లేదో మీరు గమనించాలి. ఈవేళ మీరు మంత్రాలతో చేస్తారు, యంత్రాలతో చేస్తుంటే ఆవేళ మంత్రాలతో చేశారు. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం అనేటటువంటి మొట్టమొదటి మన భారతదేశంలోనే పుట్టింది. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. ఈవేళ మనం వైజ్ఞానిక రంగా అభివృద్ధి చెందినంత వైజ్ఞానం, సైన్స్ అని మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నటువంటి మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ చరవాణి ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి తీసుకుంటే మీరందరూ కూడా ఈ యొక్క వీడియో కాలింగ్ లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమెరికా వాళ్ళతో మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇక్కడ జరిగేదంతా అక్కడ తెలుస్తుంది. అయితే ఇది ఈవేళ పుట్టింది కాదు, ఏనాడో మహాభారతంలోనే జరిగింది. కౌరవుల యొక్క మరి దుశ్చేష్ట వల్ల అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు పాండవులు. అరణ్యవాసానికి వెళ్ళిపోయేటటువంటి పాండవుల్లో అర్జునుడి యొక్క భార్య సుభద్రాదేవి 7 మాసాల గర్భవతి. 7 మాసాల గర్భవతి అయినటువంటి ఆడపిల్లలు ఎప్పుడు కూడా భర్త దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అర్జునుడు అడవికి వెళ్ళిపోతున్నాడు. సుభద్రాదేవి బాధపడిపోతుంది. కృష్ణుడు ఎంతో బాధగా, అమ్మ నువ్వు బాధపడకు, నీ బాధ నేను తీరుస్తానని చెప్పి ఒక మాయాదర్పణం అని చెప్పి ఒక అర్థాన్ని ఇచ్చాడు ఆయన సుభద్రాదేవి. దీని మీద నువ్వు స్పర్శ చేయి అంటే మన వాళ్ళు ఇప్పుడు టచ్ అంటారు. ఇంగ్లీష్ లో చెప్తానే అర్థం కాదు, స్పర్శ అంటే ఆవిడకి అర్థం కాదు. టచ్ చేయి. నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావు అప్పుడు నీ భర్త నీకు కనిపిస్తారు, నీ యొక్క భావదారులు కనిపిస్తారు, నీ తోటి కోడళ్ళు కనిపిస్తారు. నీకు ఏ విధమైనటువంటి భయం లేదు, వీళ్ళతో నేరుగా మాట్లాడొచ్చు అని చెప్పి వేళ మాయాదర్పణాన్ని ఇచ్చాడు. ఆ మాయాదర్పణం దగ్గర పెట్టుకుని భర్తను చూడాలనుకున్నప్పుడల్లా ఆ మాయాదర్పణంలో చూస్తూ భర్తతో మాట్లాడుతూ భర్త దగ్గర లేనటువంటి బాధలు పోగొట్టుకున్న సుభద్రాదేవి. ఆ మాయాదర్పణం ఈవేళ మీ చేతిలో ఉంటున్న మాయిదారి సెల్ ఫోన్. అందులో సందేహమే లేదు. ఈ సెల్ ఫోన్ వల్ల 70% సంసారాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం సెల్ ఫోన్. 70% పిల్లలు పాడైపోవడానికి కారణం సెల్ ఫోన్. ఈవేళ మా ఫ్యామిలీందరూ కూడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకున్న యాగశాలలో కూర్చుంటున్నారు. ఇదేమిటా అంటే రేపు పొద్దున పూజకు రారు ఎవరిలో కూడా. అంచేత ఏమి అనలేని పరిస్థితి. అంచేత సెల్ ఫోన్ ఎంత ఉపయోగమో అంత నిరుపయోగం, అంత దురదృష్టం కూడా, అందులో సందేహం లేదు. అంచేత ఈ యొక్క మాయాదర్పణం ఆ వేళ కూడా ఉంది. ఈవేళ మాయాదారి సెల్ ఫోన్ అయితే ఆ వేళ మాయాదర్పణం అయ్యింది. అంచేత ఈవేళ మీరు ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా అప్పుడు కూడా ఉంది.
అప్పుడు మంత్రాలతో నడిచింది, ఇప్పుడు యంత్రశక్తితో నడుస్తుంది, అంతకన్నా సందేహం ఏం లేదు. అలాగనే ఇప్పుడు మరి పరమర దిక్కుగా ఉన్నటువంటి సామవేదంలో ఉన్న ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఈ సామవేద పారాయణ అయిన తర్వాత ఉత్తర దిక్కున్నటువంటి అలరణ వేద పారాయణ, అలరణ వేదాన్ని బ్రాహ్మణోత్తములు పారాయణ చేస్తున్నారు. శ్రద్ధగా ఆలోచించండి. దుర్గా భవానీ దేవ్యా ప్రీత్యర్థ్యాచల త్రయాహ్నిక దీక్షాపర్యంతం దివ్య ప్రతిష్టా మహోత్సవ ద్వితీయ దివసే సాయం ప్రదోషకాల సయేవ పంచహియాదివాస మహోత్సవాంగ పశ్చిమద్వారే సామవేద శ్రవణాంతరే ఉత్తరద్వారే అథర్వణ వేద ప్రియే అథర్వణ వేద పారాయణ మమధారయ. అధర్వణ వేదం అంటారు. ఈ అధర్వణ వేదంలో ఏముంది అంటే రాజనీతి శాస్త్రం, రాజులు ప్రజలను ఎలా పరిపాలించాలి, అలాగనే ప్రజలు రాజు పట్ల ఎలా గౌరవంగా ఉండాలి, అలాగనే మంత్రులు రాజుకి ఎలా సహకారం చేయాలి, మంత్రులు ఆ యొక్క రాజ్య పరిరక్షణ ఎలా చేయాలి, అలాగే సైన్యాధిపతులు సైన్యం ఎలా ఉండాలి, ప్రజలను ఎలా రక్షించాలి, రాజును ఎలా రక్షించాలి, అలాగే కర్షకులు వ్యవసాయదారులు వ్యవసాయం ఎలా చేయాలి, అలాగే వ్యాపారస్తులు వ్యాపారం ఎట్లా చేయాలి, బ్రాహ్మణోత్తములు వేదములు చదువుతూ సంస్కృతిని ఎలా పరిరక్షించాలి, మొత్తం మన జీవన విధానం అంతా కూడా ఈ యొక్క అధర్వణ వేదంలోనే ఉంది. ఈవేళ మీరందరూ కూడా గమనించినట్టయితే మనం ఆంగ్లేయ సాంప్రదాయంలో మనం జీవిస్తున్నాం. మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పుకోవటం లేదు. రామచంద్రమూర్తి ఎవరు, రాముల వారి యొక్క గొప్పతనం ఏమిటి, మహాభారతం యొక్క విశిష్టత ఏమిటి, రామాయణ యొక్క గొప్పతనం ఏమిటి, ఈ విషయాలేవి కూడా మన పిల్లలకి మనం చెప్పటం లేదు. చెబితే రాముల వారికి సేతం అవుతుందని అడిగితే మన పిల్లలందరూ కూడా తెల్లమొహం వేస్తారు. రాముల వారికి సేతం అవుతుందని అడిగితే రామాయణం గురించి చాలా మందికి తెలియదు. రాముల వారి గురించి సీతమ్మ వారు ఏమవుతుందని పిల్లలు చదువుకునే పిల్లలు అడిగితే వాళ్ళు ఏం చెప్పలేరు. అలాగే భారతం గురించి చెప్పలేరు, భాగవతం గురించి చెప్పలేరు, మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పలేరు, ఒక గుళ్ళోకి వెళ్ళి మీ గోత్రం ఏంటంటే చెప్పలేరు. అటువంటి పరిస్థితులు మనం ఎందుకు తెచ్చుకున్నామంటే ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదివించుకుంటూ మమ్మీ డాడీ సంస్కృతిలో మనం బతుకుతున్నాం. అమ్మ అని పిలిపించుకోవడానికి అందరికీ కూడా నామోషి అయ్యే వేళ. అమ్మ అంటే కోపం వచ్చేస్తుంది అందరికీ కూడా, మామ్ లేకపోతే మమ్మీ. మమ్మీ అని కూడా పూర్తిగా అంటే కూడా మా అమ్మ అంటారు. అది అర్థంగా అంచేత అమ్మ అనేటటువంటి పిలుపులో ఉన్నటువంటి కమ్మతనం. అమ్మ అంటే కన్న తల్లి పలుకుతుంది, ఇక్కడ పడుకున్నటువంటి దుర్గమ్మ పలుకుతుంది, మరి ఈ దుర్గమ్మని పుట్టించినటువంటి ఆది పరాశక్తి అమ్మవారి పలుకుతుంది. అమ్మ అనేటువంటి పిలుపులో అంత కమ్మతనం ఉంది. ఇక మమ్మీ అనేటటువంటి పిలుపు చాలా దుర్మార్గమైన పిలుపు. ఎందుకు మీరు పిలిపించుకోవాలని తాదాహలాడిపోతున్నారో నాకు అర్థం కాదు. ఇతర దేశాల్లో, యూరోపియన్ దేశాల్లో చనిపోయినటువంటి వాళ్ళు బతికొస్తారని చెప్పి చనిపోయినటువంటి శరీరాలు ఖననం చేయకుండా, దహనం చేయకుండా గంధపు గుడ్డలు చుట్టి, రసాయనాలు చుట్టి వాళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారని చెప్పి ఒక శవపేటికలో అద్దాల పెట్టిలో పెట్టి ఇంట్లో దాచుకుంటారు. వాటిని మమ్మీలు అంటారు. వాటితో మనం పిలిపించుకోవాలనుకుంటున్నా దురద ఏమిటో సరదా ఏమిటో మనకు అర్థం కాదు. ఇకపోతే గాడి అంటే గాడిద అని అర్థం ఒక భాషలో. ఏం చేతంటే దీనికి అర్థం ఉంది. ఎందుచేత వీడు పుట్టినలాగా అయితే ఉద్యోగం వచ్చే వరకు 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఉద్యోగం వచ్చేదాకా వీడికి పాకెట్ మనీ అది ఇస్తూ తండ్రే పోషించాలి, వీడి బరువు అంతా కూడా తండ్రే మోయాలి. కాబట్టి మరి డాడీ గాడిదండల్లో అర్థం ఉంది. గాడిద బరువు అంతా కూడా ఈయన మోయాలి. ఒకవేళ ఉద్యోగం రాకపోతే కూడా వీరే మోయాలి. అని చేత దానికి ఒక అర్థం ఉంది తప్ప మమ్మీ అని పిలిపించుకోవడానికి ఎవరు కూడా అత్యుత్సాహం ప్రయత్నం చేయకండి. చక్కగా కమ్మగా అమ్మ అని పిలిపించుకోండి. మన రామాయణం గురించి తెలిస్తే రాముల వారు అన్నదమ్ములు దెబ్బలాడుకోరు. తండ్రి తల్లిదండ్రులు పిల్లలు వీధుల్లోనూ శరణాలయాల్లోనూ వదిలేయరు. చక్కగా భార్యాభర్తలు ఎప్పుడూ కలహించుకోరు. ఎంత కష్టం వచ్చినా 14 సంవత్సరాల అరణ్యవాసంలో రాముల వారు వదిలేసిన సీతాదేవి రామచంద్రమూర్తి మీద కోపల్లా. రామచంద్రమూర్తి సీతాదేవి వదిలిపెట్టలేదు. మీరు గమనించాలి. ఒక సంవత్సరం భార్య కనపడకపోతే నేను పక్క చూపులు చూసేటటువంటి మగ మహారాజులు ఉన్నారు మన వాళ్ళలో. కానీ రామచంద్రమూర్తి 14 సంవత్సరములు సీతమ్మ వారు ఆ యొక్క రావణాసుడు తీసుకెళ్లిపోయినా ఏ రకంగానూ కూడా ఆవిడ మనస్సులోంచి తుడిచే చాలా మంది అనుకుంటారు. చాలా మంది ఇప్పటికీ కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సీతమ్మ వారి మీద అనుమానంతో ఆ నిప్పుల్లో దిగమన్నాడు రామచంద్రమూర్తి. ఆ కిటుకు రహస్యం ఆవిడకి కూడా తెలియదు. అసలు సీతమ్మ వారు లంకకే వెళ్ళలేదు. మీకు అందరికీ తెలియనటువంటి ధర్మ రహస్యం నేను చెప్తాను. సీతమ్మ వారు లంకా నగరానికి వెళ్ళలేదు. ఆవిడ రావణ బ్రహ్మ తీసుకెళ్లింది మాయ సీతని.
శక్తి యొక్క ఆది పరాశక్తిని తీసుకెళ్లాడు. ఆది పరాశక్తి నీడగా ఛాయాశీతగా వెళ్ళింది రావణాబ్రహ్మ కూడా. ఎంచేత రావణ సంహారం జరగాలంటే రామచంద్రమూర్తి బాధపడాలి, సీతమ్మ వారు లేదనేటటువంటి భావన ఆయనకు కలగాలి. అందుచేత మాయసీత వెళ్ళింది. ఎలా వెళ్ళింది మాయసీత? ఎక్కడ జరిగింది మడత అంటే లక్ష్మణమూర్తి 7 రేఖలు గీశాడు. ఆ 7 రేఖలు దాటి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు వదిలిగారు. కానీ ఆవిడ భిక్ష వేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మణ రేఖ దాటుతూ ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు పైకి లేచాయి. ఒక నిప్పుల మంటలు పైకి లేచాయి. ఆ మంటల్లో ఏం జరుగుతుందో రావణాబ్రహ్మకు అర్థం కాల. అగ్నిహోత్రుడు ఇంట్లోకి వెళ్ళిపోయింది సీతాదేవి. ఆ యొక్క అగ్ని జ్వాలల్లోంచి ఆది పరాశక్తి ఛాయాసీతగా మాయాసీతగా బయటకు వచ్చింది. ఆయన తీసుకెళ్లాడు రావణాబ్రహ్మ. ఈ విషయం రావణాబ్రహ్మకి తెలుసు. వచ్చింది మాయసీతను ఆయనకి తెలుసు. వెళ్ళింది మాయసీతను రామచంద్రమూర్తికి తెలుసు. కానీ ప్రపంచానికి తెలియదు. ఈ ముగ్గురికే తెలిసి రహస్యం. రావణాబ్రహ్మకి రామచంద్రమూర్తి చేతిలో చనిపోతానని ఆయనకు ముందే తెలుసు. అందులో సందేహమే లేదు. ఎంచేత ఆయన మరణం రామచంద్రమూర్తి చేతిలో ఉందని ఆయనకి తెలుసు. ఆయన జాతకం ఆయనకి తెలుసు. అటువంటి రావణాబ్రహ్మ ఆయన రావణాబ్రహ్మ దెబ్బలాడుకోవడానికి ముహూర్తం పెట్టినాడు కూడా రావణాబ్రహ్మ బ్రాహ్మణుడు, రామచంద్రమూర్తి రాజు యుద్ధానికి ముహూర్తం పెట్టమని రావణాబ్రహ్మ గారికి పంపించాడు అంగదుడు. మరి ఆయన ఏం చేయాలి? రాముల వారితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడానికి ముహూర్తం పెట్టుకోవాలి. ధర్మాన్ని ఎక్కడానికి ముహూర్తం పెట్టేటువంటి ధర్మమూర్తి రావణాబ్రహ్మ అందులో ఎంత మాత్రం సందేహం లేదు. అప్పుడు రావణ సంహారం అయిపోయిన తర్వాత సీతాదేవి మళ్ళీ రాముల వారు సీతాదేవిని తీసుకొచ్చేస్తే మరి లవకుశుల జననాన టైంలో సాగలాడన్నమాట నిజమైపోతుంది. సంవత్సర కాలం రావణాబ్రహ్మదేవుడు రామచంద్రమూర్తి దగ్గర ఉంటే ఈయన తీసుకొచ్చుకున్నాడు, ఈయనే మా రాజు అని అంటారని చెప్పి మరి ఆ యొక్క జనాల యొక్క అపవాదం తొలగించుకోవడం కోసం, అసలు సీతను బయటికి రప్పించడం కోసం మాయా సీతని అగ్ని ప్రవేశం చేయమన్నాడు రామచంద్రమూర్తి. ఆమె అగ్నికేళల్లో దిగింది. అగ్నిలోకి ఛాయాసీత వెళ్ళిపోయింది. అసలు సీత అగ్నిహోత్రుడి ఇంట్లోంచి అగ్నిపురీతలో బయటకు వచ్చింది. ఈ రహస్యం ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు? మీరు రామాయణం చదవరు కాబట్టి, రామాయణంలో ఉండేటువంటి విషయాలు తెలుసుకోరు కాబట్టి. ఈ రహస్యం తెలిస్తే రామచంద్రమూర్తిని నిందించినటువంటి వాడు మహమ్మదులు పెట్టచ్చు, అందులో సందేహం లేదు. ఆ విషయాలు మనకు తెలియదు, తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయం. అంచేత రామాయణం గనక మనం చదివించినట్టయితే మన పిల్లల చేత ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు పిల్లలు విడిచిపెట్టరు. ఎప్పుడూ అన్నదమ్ములు కలహించుకోరు, దెబ్బలాడుకోరు. నా పసుపు పారాయణ ఆరకుండా భార్యను వదిలిపెట్టేసి అన్నగారు కూడా నడిచి వెళ్ళిపోయాడు లక్ష్మణమూర్తి. అన్నగారి యొక్క కష్టాన్ని తెలుసుకుని ఊర్మిళాదేవిని ఇంట్లో వదిలిపెట్టేసి 14 సంవత్సరాలు వరం కోరుకుందామని నిద్రపోయింది. 14 సంవత్సరాలు లేవలేదు అసలు ఆవిడ. మళ్ళీ మొగుడు తిరిగి వచ్చేదాకా ఆవిడ మహాపతివ్రత ఊర్మిళాదేవి. అంచేత అలాగా అన్నదమ్ములిద్దరూ కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారో రామాయణం మనకు చెబుతుంది. ఇక భారతాన్ని చదువుకుంటే అన్నదమ్ములు దెబ్బలాడుకుంటే ఎలా కొంపలంటుకుపోతాయో తెలుస్తుంది మహాభారతం చదివితే. కౌరవులు పాండవులు దెబ్బలాడుకోవడం వల్ల కదా రమారమి 36 లక్షల మంది చచ్చిపోయారు. ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు వైపున పాండవులు వైపున 36 లక్షల మంది చచ్చిపోయారు. సందేహం లేదు. మొత్తం రక్తం ఏరులే పారింది హస్తినాపురం అంతా కూడా. అంత దుర్మార్గం ఎందుకు జరిగింది? అన్నదమ్ములు దెబ్బలాడుకోవడం వల్ల. అంటే అన్నదమ్ములు కలహించుకోకుండా ఉండాలంటే మహాభారతం చదవాలి. ఇలా ఇతిహాసాల గ్రంథాలు మనం చదివిస్తే మన పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి. ఈ వేళకి మన భారతదేశం సౌభాగ్యంతో ఉందంటే మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అటువంటి ఉపనిషత్తుల్లో అధర్వణ వేదం రాజనీతి శాస్త్రాన్ని మనకు తెలియజేస్తుంది. యుద్ధాలు ఎలా చేయాలి, ఆయుధాలు ఎట్లా తయారు చేయాలి, విమానాలు ఎట్లా తయారు చేయాలి, ఈ విధానాలన్నీ కూడా అధర్వణ వేదంలో ఉన్నాయి. ఈ అధర్వణ వేదాన్ని బ్రాహ్మణోత్తములు ఇప్పుడు పారాయణ చేయబోతున్నారు. పారాయణ చేశారు. ఇప్పుడు 4 వేదములు పారాయణ అయిన తర్వాత రామాయణము, భారతము, భాగవతము, లలితా సహస్రనామాలు ఒక్కొక్క శ్లోకాన్ని బ్రాహ్మణోత్తములు పారాయణ చేస్తారు. కనకదుర్గా దేవగంగా అమ్మ మంగళహారతి గై కొనవేవో కనకదుర్గా మాయమ్మ చల్లని తల్లివి నీవమ్మ మల్లేశునికి ప్రియ సతి నీవై ఇంద్రకి ఆదివై వెలసితివే మల్లేశునికి ప్రియ సతి నీవై ఉల్లభయ్య గారి మీద కూడా వేద విద్యార్థి. దీని మూలాలు కూడా మన ఒరిజినల్లో ఉన్నాయి. దీనిని కూడా మన యొక్క ప్రతిష్టా కార్యక్రమాల్లో శుక్లయజుర్వేద పారాయణ మరియు మన యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించినటువంటి వారికి కూడా చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం.
చండీ పారాయణ చేసి అదే 750 శ్లోకాలతో చండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి వయసులో చిన్నవాడైన నాకంటా చాలా చిన్నవాడై పుత్ర సమానుడై ఉంటే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారికి అమ్మవారికి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. వీరిది కేవరపల్లి దగ్గర దుద్దుకూరు వాస్తవ్యులు వీరు, వారికి కూడా చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతిష్టా కార్యక్రమాల్లో అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి అచ్యుత శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి చిరు సత్కారం చేయవలసిందిగా మరి ప్రతిష్టా దంపతులు కోరుతున్నాం. సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. సన్మానం చేయవలసిందిగా ప్రతిష్టా దంపతులు కోరుతున్నాం. ఒక్కసారి అందరూ కూడా మనకి మనకి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహిస్తూ తన యొక్క బ్రహ్మత్వంలో, అంటే చాలా మంది అనేక ప్రతిష్టలు చేస్తూ ఉంటారు, కానీ బ్రహ్మత్వం వహించి ప్రతిష్టని దిగ్విజయం అనేటువంటిది చెయ్యాలంటే ఎంతో శ్రమతో కూడిన పని. ఎందుకంటే వచ్చినటువంటి బ్రాహ్మణులు చూసుకోవాలి, బయట మీరు చేసేటువంటి పనులన్నింటినీ సంరక్షిస్తూ ఉండాలి, అలాగే ప్రతిష్టలో ప్రతి కార్యక్రమం ఎలా జరగాలనేటువంటిది అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉండాలి. అలా ఇంచుమించు ఆయన చేతుల మీద ఒక 153 ప్రతిష్టలు బ్రహ్మత్వం వహించి, కేవలం అంటే మేమందరం ఎక్కడో చాలా చోట్ల వెళ్తూ ఉంటాం, వెళ్ళి అలా చూసుకుని వచ్చేస్తాం, కానీ ఆయన చేతుల మీదుగా ఆయన బ్రహ్మత్వంలోనే కేవలం 153 ప్రతిష్టలు. అది ఎవరికి సాధ్యం కాదు, ఎప్పటి నుంచో ఇంచుమించు చాలా చేస్తున్నారు. ఆయన యొక్క అనుభవానంత వయసు కూడా మాకు లేదు. అన్ని ప్రతిష్టలు ఆయన చేతుల మీద జరిగాయి. ఈ రోజున మీ గ్రామంలో అమ్మవారు రేపు ఉదయం 7:27 ముహూర్తానికి ఆ జగన్మాత వేరే ఎవరైనా ప్రతిష్ఠ చేస్తూ వస్తారో లేరు నాకైతే తెలియదు, కానీ మావయ్య గారు చేస్తే కంపల్సరీగా వచ్చి అక్కడ కూర్చుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంత చక్కగా ఆయన ఈ రోజున ఎంతో శ్రద్ధ వహించి, ఎందుకంటే ఆయన మామూలుగా ఈ కార్యక్రమం మీరు చేయించండి అని చెప్పి మిగతా పనులన్నీ చూస్తుంటారు, కానీ ఈ రోజున అమ్మవారి ఇక్కడికి రావాలని శ్రద్ధగా ఆయన ఇక్కడ ఎంతో వైభవంగా మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని చాలా చక్కగా అమ్మవారి యొక్క ప్రతిష్టను ఎంతో వైభవంగా చేస్తూ, అమ్మవారినే కాదు ఆయన రాముల వారి ప్రతిష్ఠ చేయించారంటే రామతత్వాన్ని చెప్తారు, అమ్మవారి యొక్క ప్రతిష్ఠ చేస్తే అమ్మవారి తత్వాన్ని చెప్తారు, ఈశ్వరుడు ప్రతిష్ఠ చేస్తే ఈశ్వరుని యొక్క తత్వం చెప్తారు. ఎక్కడైనా సరే ఆయన చెప్పేది ఒకటే, హిందుత్వం అనేటువంటిది ఎప్పుడూ కూడా మరిచిపోవద్దు. అలాగే తల్లిదండ్రుల మీద ప్రేమని, అన్నదమ్ముల మీద బాంధవ్యాన్ని ఎక్కడా మర్చిపోకండి. చేయించిన చోట అందరూ బాగుండాలి. అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఆయన కోప్పడతారని, మన అనుకున్నారు కాబట్టి ఆయన మన మీద కోప్పడతారు అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అందరినీ కూడా మన అనుకుంటారు, ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళిపోతారు. అటువంటి ఆయన చేతుల మీద ఈ రోజున మన గ్రామంలో పుట్టడమే ఎంతో మీరు చేసుకున్న పుణ్యమని చెప్పాలి. అటువంటి ఆయన చేతుల మీదుగా అమ్మవారి యొక్క ప్రతిష్ట, విజయదుర్గ అమ్మవారి యొక్క ప్రతిష్ట అనేటువంటిది జరుగుతుందంటే అది అమ్మవారు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహం చెప్పాలి. ఆయన చేతుల మీదుగా ఈ రోజున రేపు ఉదయం అమ్మవారి ప్రతిష్ట జరిగి అమ్మవారి ఇక్కడ ఆ యొక్క విగ్రహ రూపంలో స్థిర నివాసం ఉండి మన గ్రామాన్ని సంరక్షిస్తున్న దాంట్లో ఎటువంటి సంశయం లేదు. అటువంటి ఆయన్ని సత్కరించుకోవడం చిరు సత్కారం మనం చేసేది. ఒకటి ఇంకా చాలా అంతకు మించిన సత్కారం ఆయన పొందారు, కానీ మన శక్తి కొలది ఈ రోజున మనం ఆయన సత్కరించుకుంటున్నాం. హరే బలగ్రం సుధాకర